హాయ్ గైస్, వెల్కమ్ టు స్కెన్యాస్ కిచెన్. పిల్లలు కూడా ఇంట్లో ఈజీగా చేసుకునే ఒక పుడ్డింగ్ చూపిస్తాను. మ్యారీ బిస్కెట్స్ తో ఈజీగా సింపుల్ ఇంగ్రీడియంట్స్ తో ఈ రోజు ఒక పుడ్డింగ్ చేస్తున్నారు. మా పిల్లలే చేస్తున్నారు, చూడండి. విప్పింగ్ క్రీమ్ లో షుగర్ వేసుకోవాలి, కొద్దిగా వెనిలా ఎసెన్స్ వేసుకోవాలి. ఇప్పుడు విప్ చేయాలి. విప్పింగ్ కన్సిస్టెన్సీ కరెక్ట్ గా వస్తేనే పుడ్డింగ్ కరెక్ట్ గా వస్తుంది. ఓకే, ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు కొద్దిగా ఒక పెద్ద స్పూను డ్రింకింగ్ చాక్లెట్ వేసుకోవాలి. ఎక్కువ తిక్కు రాకూడదు, ఈ కన్సిస్టెన్సీ సరిపోయింది. ఇలా అంటే ఇలా పడేటట్టు ఉండాలి. మరీ ఎక్కువ వచ్చేసిందంటే బటర్ అయిపోయి. ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మ్యారీ బిస్కెట్ పుడ్డింగ్కి, ఏ పుడ్డింగ్ అయినా ఈ విప్పింగ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఇది కరెక్ట్గా చేసుకుంటే ఇక మిగతా అంతా పుడ్డింగ్ అంతా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు పుడ్డింగ్ సెట్టింగ్కి అన్నీ రెడీ అయిపోయినాయి. మ్యాంగో పీసెస్, మ్యారీ బిస్కెట్స్, కాఫీ, షుగరు, కాఫీ పౌడర్ వేసి ఇదిగో ఇలా డికాషన్ కాసుకున్నాను. ఇది కూడా రెడీ అయిపోయింది. అక్కడ విప్పింగ్ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈజీగా సెట్ చేసేసుకోవచ్చు. చూడండి, ఒక మంచి కంటైనర్, ఇలాంటి కంటైనర్, వెడల్పాటి కంటైనర్ తీసుకోవాలి. ఇలా కాఫీ డికాషన్ కాచారు కదా, దాంట్లో మ్యారీ బిస్కెట్ డిప్ చేసింది. దాని తర్వాత ఇలా వరుసగా పేర్చుకోవాలి చక్కగా నీట్గా. ఈ బిస్కెట్ అయితే మరీ సాఫ్ట్ అయిపోకూడదు, అలా అని మరీ హార్డ్గా ఉండకూడదు. ఈ డికాషన్ వేడిగా ఉంటే ఇదిగో ఇలా బిస్కెట్ పూర్తిగా సాఫ్ట్ అవుతూ, అలా అని పూర్తిగా గట్టిగా ఉండదు. మధ్యస్థంగా తీసుకోవాలి. అలా వేసి ఇలా తీసేయాలంతే. ఇదిగో మా పిల్లలు తీస్తున్నారు కదా, ఇలా నీట్గా పేర్చుకోవాలి అన్నీ. ఇది ఇలా చక్కగా పేర్చి పెట్టుకున్నారు కదా, ఈ పేర్చి పెట్టుకున్న దాన్ని అదిగో విప్ చేసుకున్నారు కదా, ఇప్పుడు ఈ బిస్కెట్స్ మీద స్ప్రెడ్ చేసుకోవాలి. అంతే, ఇలా సింపుల్ గా ఈజీగా పిల్లలతో కూడా చేపించేసుకోవచ్చు. ఎమ్మి పుడ్డింగ్ అయితే రెడీ అయిపోద్ది. సూపర్ అన్నమాట. ఇలా స్ప్రెడ్ చేసినాక మనం ముందుగా కట్ చేసుకున్న మ్యాంగో పీసెస్ కానీ, గ్రేప్స్ కానీ, యాపిల్ కానీ, మీ దగ్గర ఏ ఫ్రూట్ ఉంటే ఆ ఫ్రూట్ పీసెస్ ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. చాక్లెట్ చిప్స్ ఉంటే కూడా అవి కూడా ఇస్తే బాగుంటాయి, పిల్లలు ఇష్టంగా తింటారు. మళ్ళీ సేమ్ అంతే, కాఫీలో డిప్ చేయాలి. అలా తీసి మళ్ళీ మ్యారీ బిస్కెట్ సెకండ్ లేయర్. ఒక లేయర్ అయిపోయింది కదా, ఇలాగా అప్ టు ఇక్కడ దాకా లేయర్స్ అనేది పెట్టుకోవచ్చు మనము. ఇలా సెకండ్ లేయర్ మీద కూడా వేసేసుకోవాలి. దీని మీద మళ్ళీ ఇలాగా ఫ్రూట్స్, మీ దగ్గర ఏ ఫ్రూట్స్ ఉంటే ఆ ఫ్రూట్స్. మళ్ళీ దీన్ని ఇప్పుడు కవర్ చేసేసి ఫ్రిడ్జ్ లో ఒక 12 అవర్స్ పెట్టి తీయాలి. ఆఫ్టర్ 12 అవర్స్ వెయిటింగ్ తర్వాత పిల్లలకి పెద్దలకి ఎంతో ఇష్టమైన రుచికరమైన పుడ్డింగ్ రెడీ అయిపోయింది. పుడ్డింగ్ రెసిపీ నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.